గాజాను ఇజ్రాయెల్ పూర్తిగా నేలమట్టం చేసింది. ఇక గాజాను వచ్చే అక్టోబర్లోగా పూర్తిగా స్వాధీనం చేసుకోవాలనే ఆలోచనలో ఉంది ఇజ్రాయెల్. అక్టోబర్ 7, 2023న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై దండయాత్ర చేసి 1250 మందిని చంపి 250 మందిని కిడ్నాప్ చేసి తమ వెంట తీసుకువెళ్లిన విషయం అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి మొదలైన యుద్ధంలో హమాస్కు చెందిన టాప్ లీడర్షిప్ను ఇజ్రాయెల్ మిలిటరీ లేపేసింది. ఇక ద్వితీయ శ్రేణి నాయకులు హమాస్ను నడుపుతున్నారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ గాజాలోని ఆసుపత్రులపై బాంబుల మోత మోగిస్తుంది. జర్నలిస్టులనే కాకుండా మెడికల్ సిబ్బందిని కూడా లక్ష్యంగా చేసుకొని దాడులు చేసింది. స్థానిక నాజీర్ ఆసుపత్రిపై దాడులు చేసి జర్నలిస్టులతో పాటు పారామెడికల్ సిబ్బందిని కూడా చంపడం పట్ల యావత్ ప్రపంచం ఇజ్రాయెల్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ప్రత్యేక కథనంలో గాజాలోని తాజా సమాచారం తెలుసుకుందాం. పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ మిలిటరీ పూర్తి పట్టు సాధించింది. గాజాను పూర్తిగా నేలమట్టం చేసింది. అక్టోబర్లో గాజాను పూర్తిగా తమ చేతిలోకి తీసుకోవాలనేది ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు లక్ష్యంగా కనిపిస్తోంది. అందుకే వీలైనంత త్వరగా హమాస్ మిలిటెంట్లను గాజాను పూర్తిగా ఏరివేయాలనుకుంటున్నాడు. ఇక హమాస్ మిలిటెంట్లు నాసర్ ఆసుపత్రిని అడ్డా చేసుకుని దాడులు చేస్తోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. అందుకే నాసర్ ఆసుపత్రిపై తరచూ దాడులు చేస్తోంది. తాజా దాడుల్లో సోమవారం పలువురు ఆసుపత్రి సిబ్బందితో పాటు రెస్క్యూ వర్కర్స్, 6 జర్నలిస్టులు, పలువురు సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ దాడిలో మొత్తం 21 మంది చనిపోయారు. కాగా ఇజ్రాయెల్ ఉద్దేశపూర్వకంగానే హెల్త్ కేర్ సిస్టమ్ను ధ్వంసం చేస్తోందని గాజా పౌరులు ఇజ్రాయెల్పై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇక సోమవారం నాడు జరిగిన దాడుల్లో పలువురు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో అల్ జజీరాతో పాటు రాయిటర్స్, అసోసియేటెడ్ ప్రెస్ న్యూస్ ఏజెన్సీతో పాటు ఇతర మీడియాలో పనిచేసే జర్నలిస్టులు కూడా ఉన్నారు. ఇక ఇజ్రాయెల్ మిలిటరీ ఉద్దేశపూర్వకంగానే ఆసుపత్రితో పాటు మీడియా ఉద్యోగులపై దాడులు చేస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇజ్రాయెల్ మిలిటరీ డబుల్ ట్యాప్ అటాక్ చేసిందని ముందుగా నాసర్ ఆసుపత్రి టాప్ ఫ్లోర్పై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిని గమనించిన జర్నలిస్టులు ఆరెంజ్ వెస్ట్లు ధరించి రెస్క్యూ సిబ్బంది మెట్ల దారి గుండా వెళుతుంటే రెండోసారి దాడి చేశారని ఆసుపత్రి పెడియాట్రిక్ డిపార్ట్మెంట్ హెడ్ అహ్మద్ అల్ ఫార్రా చెప్పారు. ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టుల విషయానికొస్తే అల్ జజీరాకు చెందిన మొహమ్మద్ సలామా, రాయిటర్స్ కెమెరామ్యాన్ హుస్పామ్ అల్ మస్రీ, మరియం అబూ డాక్కా, ఈమె ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, అసోసియేటెడ్ ప్రెస్కు పనిచేస్తున్నారు. వీరితో పాటు అహ్మద్ అబూ అజీజ్, మావుజ్ అబూ తాహాలు కూడా చనిపోయిన జర్నలిస్టుల్లో ఉన్నారు. స్థానిక జర్నలిస్టుల సమాచారం ప్రకారం బాంబుల వర్షం కురిసిన వెంటనే ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తలో దిక్కు పరుగులు తీశారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకునే పేషెంట్స్ కూడా భయంతో వణికిపోయారు. అంతర్జాతీయ మానవ హక్కుల చట్టం కింద వారికి రక్షణ కల్పించాలని పలువురు జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారు. కాగా సోమవారం నాటి ఇజ్రాయెల్ దాడులను యావత్ ప్రపంచం ఖండించింది. పాలస్తీనా జర్నలిస్టులను చంపినందుకు ప్రెస్ ఫ్రీడమ్ గ్రూపు, మానవ హక్కుల గ్రూపులు ఖండించాయి. ఐక్యరాజ్య సమితి ప్రత్యేక దూత కూడా ఇజ్రాయెల్ దాడులు ఖండించారు. విధుల్లో ఉన్న రెస్క్యూ వర్కర్స్ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం పట్ల యుఎన్ ప్రత్యేక దూత ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా సోమవారం నాటి దాడులపై విచారణ జరిపించాలని ఇజ్రాయెల్ మిత్రదేశాలు ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ కూడా డిమాండ్ చేశాయి. పాలస్తీనా జర్నలిస్ట్స్ సిండికేట్ కూడా ఇజ్రాయెల్ దాడులను ఖండించింది. ప్రీ మీడియాతో ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించింది. జర్నలిస్టులను భయకంపితులను చేసే తమ విధులను నిర్వర్తించకుండా చేయాలనే ఇజ్రాయెల్ మిలిటరీ ఉద్దేశంగా కనిపిస్తోంది. వారి నేరాలు యావత్ ప్రపంచానికి తెలియజేస్తామని పాలస్తీనా జర్నలిస్ట్ సిండికేట్ హెచ్చరించింది. ఇక అక్టోబర్ 7, 2023 నుంచి పాలస్తీనాపై మొదలుపెట్టిన యుద్ధంలో ఇప్పటి వరకు 273 మంది జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అంతర్జాతీయ సమాజం జర్నలిస్టుల హత్యకు ఇజ్రాయెల్ను బాధ్యులుగా చేయాలని జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం తాజా సంఘటనపై విచారం వ్యక్తం చేసింది. తమ మిలిటరీ దీనిపై విచారణ చేస్తుందని ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ఇలాంటి దాడులు జరిగి ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నప్పుడు మాత్రమే ఇజ్రాయెల్ ఇలాంటి ప్రకటనలు ఇచ్చి మమ అనిపిస్తుంది తప్ప ఖచ్చితంగా దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ దళాలు పాలస్తీనా కరస్పాండెంట్ హసన్ డౌహన్ను చంపేశాయి. అతను అల్ హైతా అల్ జడియా పబ్లికేషన్స్కు పనిచేస్తున్నాడు. సోమవారం నాడు ఇజ్రాయెల్ దాడుల్లో మొత్తం 6 మంది జర్నలిస్టులు మృతి చెందారని స్థానిక జర్నలిస్టులు చెప్పారు. 2 వారాల క్రితం అల్ జజీరాకు చెందిన కరస్పాండెంట్ అనస్ ఆల్ షరీఫ్తో పాటు మరో 4 జర్నలిస్టులను ఇజ్రాయెల్ మిలిటరీ చంపేసింది. ఇక ఇజ్రాయెల్ మిలిటరీ అనస్ అల్ షరీఫ్ను లక్ష్యంగా చేసుకుని చంపేయడాన్ని సమర్థించుకుంది. కాగా షరీఫ్ హమాస్ కోసం పనిచేస్తున్నాడని ఆరోపించింది. ఇజ్రాయెల్ టీవీలో దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఒక ఇజ్రాయెల్ దాడుల్లో నాసర్ ఆసుపత్రిపై బాంబుల వర్షం కురిపించినా తట్టుకుని నిలబడింది. అయితే ఆసుపత్రి మందుల కొరతతో పాటు సిబ్బంది కొరతతో ఇబ్బందులు పడుతోంది. ఆసుపత్రికి వచ్చే మందులను ఇజ్రాయెల్ అడ్డుకుంటోంది. ఇక ఇతర ఆసుపత్రుల విషయానికొస్తే షిఫా మెడికల్ కాంప్లెక్స్ పై కూడా పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ మిలిటరీ దాడులకు పాల్పడింది. అక్కడ కూడా వందలాది మందిని ఇజ్రాయెల్ మిలిటరీ చంపింది. ఇవన్నీ ఒకెత్తైతే గాజాలోకి బయట నుంచి ఎయిడ్ ట్రక్కులను అనుమతించడం లేదు. దీంతో గాజాలో ఆకలి చావులు పెరిగిపోతున్నాయి. సోమవారం నుంచి ఇప్పటి వరకు ఆకలికి తాళలేక సుమారు 61 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక మరోపక్క యుద్ధ ట్యాంకులతో గాజా పట్టణంలోకి ఇజ్రాయెల్ సైనికులు దూసుకువస్తున్నారు. గాజాలోని సుమారు 10 లక్షల మందిని అక్కడి నుంచి తరిమివేసి గాజాను పూర్తిగా ఆక్రమించుకోవాలనేది నెతన్యాహు ప్లాన్. గాజా సివిల్ డిఫెన్స్ ఒక ప్రకటనలో ఈ నెల 6వ తేదీ నుంచి ఇజ్రాయెల్ సైనికులు సుమారు 1000 భవనాలను నేలమట్టం చేస్తుందని ఆరోపించింది. ఇక ఇజ్రాయెల్ మిలిటరీ దళాలు ఎయిడ్ ట్రక్కులు వస్తే ఎయిడ్ దక్కించుకోవాలని పెద్ద సంఖ్యలో ప్రజలు పరుగులు పెడుతూ ఉంటారు. వారిపై విచక్షణారహితంగా ఇజ్రాయెల్ కాల్పులు జరిపి వారిని చంపుతూ ఉంటారు. కాగా గాజా హెల్త్ మినిస్ట్రీ అంచనా ప్రకారం UN లేదా ఇతర ఎయిడ్ ట్రక్కులు వచ్చినప్పుడు ప్రజలపై ఇజ్రాయెల్ మిలిటరీ దాడుల్లో సుమారు 2000 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోగా 13,500 మంది గాయపడ్డారని తెలిపింది. మొత్తానికి గాజాలో పరిస్థితులు మాత్రం దారుణంగా తయారయ్యాయి. పసిపిల్లలు పోషకాహారం లేక ఎముకల గూడుగా తయారవుతున్నారు. పసిపిల్లలకు ఆహారం లేదు, నీరు లేదు, శానిటేషన్ లేదు. దీంతో పిల్లలతో పాటు పెద్దలు జబ్బు బారిన పడుతున్నారు. ఇదిలా ఉండగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గాజాపై యుద్ధం 2-3 వారాల్లో ముగుస్తుందని అంచనా వేశారు. ప్రజలు ఆకలితో మలమలా మాడిపోతున్నారని, మరోవైపు ఇజ్రాయెల్ సైనికులు అమాయకులను చంపుతున్నారని ట్రంప్ పలుమార్లు ఇజ్రాయెల్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కానీ దానికి తగ్గ చర్యలేవి నెతన్యాహు నిలదీసింది లేదు. మొత్తానికి ఇజ్రాయెల్ గాజాపై దాడులు ఎప్పుడు ఆపుతుందో ఎవరికీ తెలియదు. ఇక ఇజ్రాయెల్కు హమాస్ మిలిటెంట్లకు మధ్య కాల్పుల ఒప్పందంపై ఇటు ఈజిప్ట్ అటు దోహాలు జరుగుతున్నా ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ఈలోగా గాజాలో ఉన్న జనాభాలో సగం మంది ప్రజలు ఆకలితో, మరో సగం మంది ఇజ్రాయెల్ సైనికుల చేతల్లో ప్రాణాలు కోల్పోయినా ఆశ్చర్యపోవలసిన పనిలేదు. మరి నెతన్యాహుకు గట్టిగా చెప్పేవారు కనుచూపు మేరలో కనిపించకపోవడం విచారకరమే.